అండ్ ఇప్పుడు ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ లెవెల్ పెంచడానికి మన దగ్గరికి ఒక అద్భుతమైన మెజిషియన్ రాబోతున్నారు. సో మ్యాజిక్ విత్ మైను, లెట్స్ వెల్కమ్ హిమ్. एक बार डप्पे से स्टेप मार. హాయ్ గైస్. ప్రతి గుర్తుపట్టారా? అయ్యో భలేవారే, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను నేను. పేరు చెప్పండి. లాస్ట్ టైం షోలో కూడా నా పేరు చెప్పలేదు, అందుకే మళ్ళీ వచ్చాయి సారి. మైను. థ్యాంక్ యూ సార్. అందుకే మీరు గుర్తుపడలేదు, అంటే గడ్డం కూడా తీసాయి కదా, సో క్యూబ్ తో వచ్చాను అనమాట. కవర్ 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 సార్ కొద్ది క్లోజ్ వచ్చేయకూడదా? రెడీ సార్, నేను రెడీ. ఓకే, ఇప్పుడు ఇందుకు ముందుగా కావాల్సిన పదార్థములు ఏదైనా కార్డ్ సెలెక్ట్ చేసుకోరా. నాకు చూపించండి, మీ ఫ్రెండ్స్ అందరూ చూపించండి, కెమెరాకి చూపించండి. మీ కార్డు ప్లేస్ చేశారా? దీనిపైన పెట్టారా? అమ్మా దీనిపైన నా కార్డు ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే రైట్. నా దగ్గర ఒక చిన్న లైటర్ ఉంది. ఓకే, కనపడుతుందా? ఎస్ సార్ కనపడుతుంది. ఓకే, జాగ్రత్త పట్టుకోండి, దాన్ని ఒకసారి వెలిగేయండి. చిన్నగా హీట్ చేసాం అనుకోండి, కొంచెం చాలు. సూపర్. ఇది మ్యాజిక్ షో అండి, ఎలా కనపడుతుంది? తొందరగా కాలుతాయి తొందరగా. పడేసారండి బాబు మీరు లైట్రా. మీరు నాకంటే వెరైటీ ఉన్నారు సార్. ఓకే సార్. నా దగ్గర అన్ని రెడ్ కార్డ్స్ ఉన్నాయి కదా, బట్ మనం హీట్ చేయడం వల్ల ఇందులో ఒక కార్డ్ బ్లూ కలర్ లోకి మారిపోయింది. ఓ నో. మీరు ఏ కార్డ్స్ లోకి వేసారు ఇందాక? ఏస్ ఆఫ్ హార్ట్స్. యాక్చువల్గా నా బేసిక్ హౌ ఐ స్టార్టెడ్ మ్యాజిక్ సార్. నేను ఒకసారి నా బేసిక్ ఫస్ట్ స్టార్టింగ్ ట్రిక్ ఒకటి చూపిస్తాను. నేను ఎలా మ్యాజిక్ కెరీర్, నా కెరీర్ స్టార్ట్ అయింది, ఎలాంటి ట్రిక్స్ నేను వాడేవాడిని. సో దీనికోసం ఒక 3 కార్డులు కావాలి సార్, ఎక్కువ వద్దు. 2 డిఫరెంట్ కార్డ్స్, ఒక జోకర్ అనమాట. ఈ జోకర్ ని ఈ 2 కార్డుల మధ్యలో పెడుతున్నాను. ఓకే, హ్యాపీ. కానీ ఎప్పుడైతే మ్యాజికల్ ఒకసారి ట్యాప్ ఇస్తానో ఆ కార్డు టాప్కి వచ్చేస్తాను. తీసుకెళ్ళి మళ్ళీ మిడిల్లో పెడుతున్నాను సార్. మళ్ళీ ఒకసారి ట్యాప్ ఇవ్వగానే ఆ టాప్ కార్డ్ మళ్ళీ జోకర్ అయిపోయింది. బేసిక్ చాలా సింపుల్ ట్రిక్ అనమాట, ఏం లేదు. మీరు ఏం చేయాలంటే బాటమ్ కార్డ్ ఒక జోకర్ పెట్టుకోండి, అండ్ టాప్ కార్డ్ ఒక జోకర్ పెట్టుకోండి, అండ్ మిడిల్ కార్డ్ ఒక జోకర్ పెట్టుకోండి. మీరు ప్యాక్ ఆడుతున్నప్పుడు ఈయన మాత్రం పక్కన పెట్టుకోండి. కానీ మన ప్రొఫెషనల్స్ మారాలంటే ఈ 2 కార్డ్ డిఫరెంట్ పెట్టుకోండి. ఇప్పుడే కాదు సార్ జోకర్ అని చూపించారు. 3 కార్డ్స్ చెక్ చేయొచ్చు. స్లీవ్స్ అప్. మీరు ఫుల్ వెరైటీ ఉన్నారు సార్ మీరు. సార్ ఒక పని చేద్దాం, ఎవరైనా ఒక ఇద్దరిని. నేను కూడా ఉన్నానా? ఒక కార్డ్ పిక్ చేసుకోండి. చూడండి, అందరూ చూపించండి ఒకసారి. మళ్ళీ సేమ్ థింగ్. ఎస్ సార్, నేను కార్డ్లో డ్రాప్ చేసిన ఇక్కడ స్టాప్ చెప్పండి, ఆపుతాను. ఓకేనా? ఓకే, ప్లేస్ ద కార్డ్. బేసిక్ ట్రిక్ ఏంటంటే మెజిషియన్ బాటమ్ కార్డ్ చూసి కార్డ్ చెప్పడం. ద 6 ఆఫ్ డైమండ్స్. ద బాటమ్ కార్డ్ 6 ఆఫ్ డైమండ్స్ and this bottom card is 10 of spade. Okay. I'm just fanning out these cards, placing your card somewhere middle and these cards somewhere middle. So నేను అంటే ఇందులో నుంచి కొన్ని కార్డ్స్ డివైడ్ చేస్తాను. మీరు చూసిన కార్డ్ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఎవ్రీవన్ ఒక 4 piles కి డివైడ్ చేస్తాం ఇంట్లో నుంచి. వాళ్ళకి కూడా ఏదో పని చెప్పండి సార్. అందుకే వాళ్ళకి వేయడానికి సార్ కార్డ్స్ తీసుకొని చేతిలో తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం కార్డ్స్ డీల్ చేస్తాం. ఆడేటప్పుడు గేమ్ ఆడతారు కదా, సో మనం త్రో చేస్తాం కదా ఇట్లా కార్డ్. మీరు కూడా కార్డ్ అక్కడ వేసింది, మీరు కూడా వేసేసి అలా టాప్ కార్డ్స్ మీద డీల్ చేస్తున్నాండి. మీకు ఎంతవరకు అంటే మీకు ఇంతవరకు చాలా, నాకు ఈ కార్డులు మిగతా కావాలి నాకు అనుకునే వరకు ఈ కార్డ్స్ని డీల్ చేయండి. చాలా ఓకే. ఇప్పుడు అందరూ డిఫరెంట్ కార్డ్స్ వచ్చాయి. ఒకసారి కార్డ్స్ కౌంట్ చేయండి. 1 2 3 4. నా దగ్గర 4 వచ్చాయి. 7 7 6 4. ఓకే, డిఫరెంట్ వచ్చాయి. సో యాక్చువల్గా సార్ ఫస్ట్ మీరు కార్డ్స్ లెక్క వేశారు, గుర్తుందా? కే డైమండ్. ఓకే, కే డైమండ్ అనేది ఇక్కడ రావాలి. దీని ఈ మొత్తం మిక్స్ అయిన కార్డ్స్ రావడానికి 50% ఛాన్సెస్. అవును, వీటిలో 10 ఉంటుంది అంతే కదా. అవును. బై ఛాన్స్ టాప్ కార్డ్ మీకు నా టాప్ కార్డ్ కింగ్ ఆఫ్ డైమండ్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సార్ నేను కలిపాను సార్, విడదీసేసాను సార్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ దాని గురించి కూడా. జస్ట్ ఇమాజిన్ నలుగురు ఒక దొంగలు అనుకోండి. సో వీటిని వేసామంటే మనం 1 by 1 ఒక్కొక్కరు నేర్పిస్తున్నాం. ఒకడు ఫస్ట్ 1, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకేనా? ఓకే. ఈ నలుగురు ఒక బ్యాంక్ రాబరీకి వెళ్ళారు. ఒక స్టోరీ, చిన్న స్టోరీ అనమాట. సో ద ఫస్ట్ 1 ద కింగ్ ఆఫ్ డైమండ్, కింగ్ ఆఫ్ క్లబ్స్, కింగ్ ఆఫ్ హార్ట్. బట్ 4 దొరికిపోయారు సార్. కార్డు రాలే కదా, కార్డు ఇచ్చేద్దాం. మీరు సాయి కుమార్ అండి. ఒక దొంగ దొరికాయంటే మిగతా 3 దొంగలు వేస్తారండి. మిగతా దొంగలు అయితే పారిపోతారు. టీమ్ లీడర్ అయినా స్కెచ్లు బాగేస్తారు. సో ఒకరు బాటమ్ సార్ ఇక్కడ సమ్వేర్ కేరళ సంథింగ్, ఒకరు పంజాబ్, ఒకరు మహారాష్ట్ర. దొంగలు చాయిస్ సార్. సో ఇతను రిమైండ్ లో పెట్టారు. ఫస్ట్ 1, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకేనా?
కానూన్ ఖాతా లంబే హోతే దొంగలు ఎందరో పోలీసు పట్టుకుంటారు బ్లా 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 సేమ్ స్టోరీ కదా. కొన్ని మిక్సప్ చేసి జస్ట్ ఒకసారి ట్యాప్ ఇవ్వగానే ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. తూచ్ సార్ ఒక డెక్ లో 4 కింగ్స్ ఉంటుంది సార్, డిఫరెంట్ మన దగ్గర ఎక్స్ట్రా ఉండవు. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ సార్, ఈ షఫ్లింగ్ మిక్సప్ గురించి ఇంకా డౌట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది నైట్ అనుకుందాం, ఫేస్ డౌన్ కార్డ్స్ నైట్ అనుకుందాం. ఇప్పుడు ఫేస్ అప్ కార్డ్స్ డే టైం, వీళ్ళు డే టైం, వీళ్ళకి సిగ్గురాలు మళ్ళీ దొంగతనం వెళ్తుంది. సో 1, 2, 3, 4 నలుగురు దొంగతనానికి వెళ్ళారు మళ్ళీ. చూడండి సెంటర్. సో ఈ 4 మళ్ళీ దొంగతనం వెళ్ళాలి సార్. మళ్ళీ సేమ్ షఫ్లింగ్ కూడా సేమ్ తీస్తాను. మళ్ళీ ఒకసారి ట్యాప్ చేయగానే ఫస్ట్ దొంగ, సెకండ్, థర్డ్, మొత్తం అందరు దొరికారు మాకు. సార్ ఇంకొకటి కానీ అతను దొరకలేదు సార్ మనకు. ఏ సార్ దొరకలేదు కానీ మనం తీసుకెళ్ళి మనకు ఒకసారి గట్టిగా కొట్టి అడిగాం అనుకోండి 4 దొరికిపోతాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సిద్ధం. అరే ఈసారి ప్యాక్ ఆడతాడు ఇది పట్టుకెళ్ళండి రా. ఇలా చిటికలేసి కట్ట నీకు లైఫ్ కావాలి ఒక్క నిమిషం. సెకండ్ దగ్గర 4 కింగ్స్ ఉన్నాయి కదా, ఇందాక మనం కింగ్స్ మీద ఆడుతున్నాం గేమ్, బికాస్ మీరు కింగ్స్ సెలెక్ట్ చేయడం లేదంత టాపిక్ అంత డిస్కషన్ అంతా మొదలైంది. ఓకేనా, ఈ 4 కింగ్స్ అన్ని ఫేస్ డౌన్ ఉన్నాయి, వీటిని ఫేస్ అప్ గా మార్చాలా. సో ఏంటంటే కార్డ్స్ ఫేస్ అప్ గా మార్చాలి, ఇది ఈజీ పార్ట్, ఎవరైనా మార్చాలి కానీ మ్యాజికల్ గా మార్చాలి కాబట్టి నేను మళ్ళీ ఫేస్ డౌన్ పెట్టేస్తున్నాను. కానీ నేను ఎప్పుడైతే ట్యాప్ ఇస్తాను ద కింగ్ ఆఫ్ హార్ట్ అనేది ఫేస్ అప్ అయింది, మళ్ళీ ఒకసారి ట్యాప్ ఇవ్వగానే ద కింగ్ ఆఫ్ క్లబ్స్ అనేది ఫేస్ అప్ అయింది. ఓకే, దీన్ని మళ్ళీ ఫేస్ డౌన్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఒకసారి ట్యాప్ ఇవ్వగానే ద కింగ్ ఆఫ్ డైమండ్ అనేది ఫేస్ అప్ అయింది. నాకు కూడా వచ్చింది సార్ చిటికేయడం. చూడండి నేను ఇప్పుడు ట్యాప్ చేయట్లేదు. ఓకే, ట్యాప్ చేయట్లేదు, ద కౌంట్ గోస్ లేదు సార్ 1, 2, 3, 4. ఓకే, బట్ వెన్ ఐ గివ్ ద మ్యాజికల్ ట్యాప్ 1, 2, 3, 4 ద కింగ్ ఆఫ్ స్పేడ్ ఇస్ ఫేసింగ్. ఇప్పుడు వేసే మ్యాజిక్ ట్రిక్ వల్ల మీకు వచ్చిన స్కిల్స్ మర్చిపోబోతున్నారు అనమాట. నాకు పెద్దగా రావు సార్, ప్రాబ్లం లేదు. ఓకే, ఫస్ట్ స్కిల్ సార్. సో మీరు రీడింగ్ మర్చిపోతున్నారు కాసేపట్లో. ఓకే ఓకే, రీడింగ్ మర్చిపోతున్నారు. సో నా దగ్గర కొన్ని వర్డ్స్ ఉన్నాయండి, ఆడియన్స్ జస్ట్ మీకు చూపిస్తాను, ఇది వర్డ్ కాదు జస్ట్ చెప్పండి. ఓకే, చదవకండి. ఓకేనా, ఇస్ ఇట్ వర్డ్ ఆర్ నాట్? ప్రదీప్ గారు ఒకసారి చదవరా ఇదండి. మటన్ నన్క. ఓకే, ఇది వర్డ్ అండి. ఇంకో ట్రై చేద్దాం మనము. ఇది వర్డా కదా అండి? ఎస్. ఓకే, ప్రదీప్ గారు ఒకసారి చదవరాదండి. ఎడాటా నానుంది దీని మీద. సార్ నెక్స్ట్ వన్, ఇది కూడా వర్డా అండి? అప్పారావు. ఎస్ సార్, చదవండి ఒకసారి. అప్పులో సాస్ సార్. ఇవన్నీ కానీ సార్ మీ స్కిల్స్ మీకు బ్యాక్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా, మీరు గెటింగ్ బ్యాక్. ఏమండి ఇందాక సేమ్ వర్డ్ ఇది, ఒకసారి చదవరా ఇది. మెయింటెనెన్స్, ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ అండి. అప్పల సాస్. అప్లాస్. యు గెట్ యువర్ స్కిల్స్ బ్యాక్ సార్. నాకు వచ్చాయి సార్. సార్ వచ్చేసే కానీ మీకు డౌట్ ఉంది కదా, సో ఇక్కడ ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేసుకోరా. ఆ గల్ల చొక్క అబ్బాయి. నువ్వు లెఫ్ట్ సైడ్ టచ్ ఫీల్ అయినప్పుడు నీ లెఫ్ట్ హ్యాండ్ రైస్ చేయాలా. ఓకే, రైట్ సైడ్ టచ్ ఫీల్ అయినప్పుడు రైట్ హ్యాండ్ రైస్ చేయాలా. ఆయన ఏం టచ్ చేస్తే అటు సైడ్. డీప్ బ్రీత్ బ్రో. ఓకే, bro, can you just open your eyes? ఇప్పుడు నీ దగ్గర కొన్ని మిస్ అవుతాయి. ఎందుకోగరా వాడు ప్యాంట్ షర్ట్ ఎత్తుకుంటాడు. ఎవరన్నా అమ్మాయిలు ఒకసారి మీరేసంటే నీ కార్డ్ నేను ఫోల్డ్ చేసి ఇస్తాను, జస్ట్ మీరు బైట్ చేయాలి. టూత్ పేస్ట్ ఉప్పు ఉందా? నా దగ్గర ఒక ఫన్నీ 8 ఆఫ్ డైమండ్. ఓకే, సో నేను దీన్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఆయన దగ్గర 8 ఆఫ్ డైమండ్ ఉంది, ఈవిడ దగ్గర 6 ఆఫ్ క్లబ్స్ ఉంది. ఇక్కడ 6 ఆఫ్ క్లబ్స్ ఉంది, మీ దగ్గర ఏమైంది ఒకసారి ఓపెన్ చేయండి. కైసేరే థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. సూపర్, వండర్ఫుల్, గ్రేట్ జాబ్.
మీతో ఇప్పుడు నేను చేస్తాను సార్. హ్యాండ్స్ మీరు బ్యాక్ సైడ్ ఇలా రండి. దీన్ని మీ హ్యాండ్స్లో పెడుతున్నాను. ఓకే రెడీ? పట్టుకుని దాన్ని జస్ట్ రొటేట్ చేయండి. తిప్పండి దాన్ని. మీరు ఎప్పుడైతే ఇది అయిపోయింది, సాల్వ్ అయిందని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు మీ క్యూబ్ని ముందు అవసరం సార్, ఆల్మోస్ట్ అది బ్లూ ఒకటి left కి రావాలి సార్. దాని తర్వాత ఎల్లో ఓకే అయింది, గ్రీన్ అయిపోయింది సార్. అయిపోయింది. ఓకే Done, done. ఫ్రంట్ తీసుకురండి. తీసుకోవాలి. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్.